మైలవరంలో 4 ఏళ్ల పిల్లలు అరెస్ట్ చేసిన దోషులను అరెస్ట్ చేయాలి. 4 ఏళ్ల పసిపాపను రేప్ చేసిన దోషులను అరెస్ట్ చేయాలి. 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 పసిపాపను రేప్ చేసిన దోషులను రాష్ట్ర సాధన కమిటీ చైర్మన్ అండ్ ఫౌండర్గా నేను బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈ రోజునే ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్టయితే మరి ఎన్నో అరాచకాలు, ఎన్నో దౌర్జన్యాలు, ఎన్నో ఇబ్బందిమైన విషయాలని మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే కడప జిల్లా మైలవరంలో 4 సంవత్సరాల పసిపాపని ఒక వ్యక్తి రేప్ చేసి చంపేయడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో జనాలందరూ కూడా కులమతాలు అత్యంతంగా ఖండిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజున భీమవరంలో అన్ని దళిత సంఘాలు ఐక్యంగా ఈ రోజున దాన్ని ఖండిస్తున్నాం. రెండవది చూసినట్టయితే తిరుపతిలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిపై కొంత వ్యక్తులు పొలంతో దూషించి ఆయన దారుణంగా కొట్టి ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నించారు. ఆయన అరెస్ట్ చేశారు. ఈ రోజు కూడా ఆ దోషుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ రోజున ఈ రెండింటి మీద కూడా దళిత సంఘాలను కూడా ఐక్యతగా డిమాండ్ చేస్తున్నాం. వ్యక్తులపై ఎన్కౌంటర్ చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే తిరుపతిలో ఒక దళిత యువకుడైనటువంటి జేమ్స్ అనే యువకుడిని విపరీతంగా కొట్టి గోత్రం కూడా తన ముఖం మీద వేయడం అనేది మనం పత్రికల్లో టీవీలో చూస్తాం. అటువంటి వ్యక్తులపై చట్టరీత్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.